హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సంజన అందరికీ పట్టుబట్టలు ఇచ్చిన తర్వాత లక్ష్మితో వదిన రేపు తప్పకుండా నీ చేతుల మీదుగా నీ కార్యక్రమం జరగాలని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా సంజన నీకు మంచి జరుగుతుందంటే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. రేపు మంచి జరగబోయేది జానుకి వదిన, ఆ సంగతి రేపు నీకు తెలుస్తుందిలే, మిగతా విషయాలు నేను రేపు చెబుతాను అని చెప్పి అందరూ రేపు తప్పకుండా గుడికి రావాలి, నేను ఇక బయలుదేరుతాను అని సంజన వెళ్తూ ఉంటే, అప్పుడు భోజనం చేసి వెళ్ళు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. వద్దులే పెద్దమ్మ, రేపు గుడిలో పూజ అయిన తర్వాత అందరం కలిసి భోజనాలు చేద్దామని చెప్పి సంజన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అరవింద మనసులో ఖచ్చితంగా రేపు జరగబోయేది పూజ అయితే కాదు, పెళ్ళేమో అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి కూడా అంతా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వివేక్ సంజన ఇద్దరు కూడా ఏదో చేయబోతున్నారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. జాను తనకిచ్చిన చీర తీసుకొని గదిలోకి వెళ్తూ ఉంటే, అప్పుడు జానుని పిలిచి లక్ష్మి వివేక్ నీతో ఏమైనా చెప్పాడా అని అడుగుతూ ఉంటుంది. దేని గురించి అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే, హోటల్ ఇష్యూ అయిపోయిన తర్వాత వివేక్ నీతో మాట్లాడా, ఏమైనా చెప్పాడా అని అంటూ ఉంటే, మాట్లాడాడక్క, ఈ హోటల్ విషయంలో అంతా కుట్ర చేసింది వాళ్ళ అమ్మేనని వివేక్ నాతో చెప్పాడు. అందుకే ఇక వాళ్ళ అమ్మ కుట్రలకు విసిగిపోయి నేనే ఒక నిర్ణయం తీసుకుంటానని నాతో అన్నాడు. తనన్న మాటల్ని బట్టి వాళ్ళమ్మ చూసిన సంబంధాన్ని చేసుకోవాలనుకుంటున్నాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని వివేక్కి చెప్పేశాను అంటూ జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వివేక్ చెప్పాలనుకుందైతే అది కాదు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. వివేక్ కూడా అటువైపుగా వెళ్తూ ఉంటే, అప్పుడు లక్ష్మి వివేక్ని పిలుస్తుంది. చూడు వివేక్, సంజన నువ్వు రేపు గుడిలో ఏదో చేయబోతున్నారని అర్థమైంది, ఏం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వివేక్, నేనేం చేసినా కూడా ఈ ఇంటికి మంచి జరిగే పని చేస్తాను వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. చూడు వివేక్, ఇప్పుడే నేను ప్రాబ్లమ్స్లో చాలా సతమతం అవుతున్నాను, ఇప్పుడిప్పుడే ఆ ప్రాబ్లమ్స్లో నుండి బయటకు రావాలని చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు సంజన కలిసి చేసే పని వల్ల మీరిద్దరూ మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వివేక్ అలాంటిదేం లేదు వదినా అని చెప్పి అంటూ ఉంటాడు. చేసేది మంచి పని అయినా కూడా ఆచితూచి అడుగు వేయాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తప్పకుండా వదినా, రేపు నువ్వు పెద్దమ్మ పెద్దనాన్న మీరంతా నా వైపు ఉంటే చాలు అని చెప్పి వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు వివేక్ ఏం చేయబోతున్నాడు, సంథింగ్ ఏదో రాంగ్ జరగబోతుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. మరో పక్క జున్ను లక్కీ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లక్కీ జున్నుతో, అమ్మ నాన్నల్ని ఒకటి చేయాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది జున్ను, నాన్న గదిలో నుండి ఈ వాటర్ బాటిల్ ఈ కీస్ తీసుకొచ్చాను, అమ్మ నాన్నల్ని ఈరోజు ఒకే రూమ్లో లాక్ చేశామనుకో, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు అని చెప్పి అంటూ ఉంటే, మన టీచర్ కూడా క్లాస్ రూమ్లో ఎవరైనా గొడవ పడితే వాళ్ళిద్దరిని ఒకటే రూమ్లో లాక్ చేస్తుంది కదా, అలా ఇప్పుడు అమ్మ నాన్నల్ని కూడా ఒక రూమ్లో లాక్ చేయబోతున్నాం అనమాట. మనం లాక్ చేయడం వల్ల నైట్ అంతా వాళ్ళు కలిసి మాట్లాడుకొని తెల్లారేసరికి మంచి ఫ్రెండ్స్ అవుతారు, అంతేనా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. అవును జున్ను, అదే మన ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ. ఇక వాళ్ళ ప్లాన్ అంతా కూడా అరవింద విని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క తన గదిలో వాటర్ బాటిల్ కనిపించకపోవడంతో మిత్ర మనీషాని పిలిచి వాటర్ అడుగుతూ ఉంటాడు. మనీషా వాటర్ తీసుకురా, ఎక్కడున్నావు అని చెప్పి మిత్ర పిలుస్తూ ఉంటే, మనీషా తన గదిలో ఉండి మిత్ర పిలుపు వినిపించినా కూడా నేను చెప్పేది సరిగ్గా వినడం చేత కాదు, కానీ వాటర్ కావాలంట, వాటర్ అని చెప్పి వినపడినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా, నాకు దయచేసి వాటర్ ఇవ్వండి అని చెప్పి మిత్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో లక్ష్మి వాటర్ తీసుకొని మిత్ర రూమ్లోకి వస్తుంది. ఇక మిత్ర ఎవరు వాటర్ ఇస్తున్నారో చూసుకోకుండా లక్ష్మి చేతిని పట్టుకొని థ్యాంక్ యూ అని అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా లక్ష్మిని చూసి, నువ్వు తీసుకొచ్చావేంటి అని అంటూ ఉంటే, మీరు చాలాసేపటి నుండి వాటర్ కోసం పిలుస్తున్నారు కదా, అక్కడ ఎవరూ లేరండి, అందుకే మీకోసం వాటర్ తీసుకొని వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే ఆ పక్కన పెట్టు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కలిసి ఆ డోర్ని లాక్ చేస్తారు. ఒకవేళ లోపల నుండి ఓపెన్ చేస్తే ఎలా లక్కీ అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నాన్న రూమ్ లోపల నుండి ఓపెన్ అవ్వదు, నాకు తెలుసు కదా, అందుకే ఈ కీస్ని నేను తీసుకొచ్చేసాను, ఇప్పుడు ఎవరు ఓపెన్ చేసినా కూడా ఆ డోర్ ఓపెన్ అవ్వదు అని జున్నుతో లక్కీ అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి బయటకు వద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే, అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో ఈ డోర్ ఓపెన్ అవ్వడం లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. గట్టిగా లాగు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. లాగి చూసి, లేదండి ఇది రావడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జయదేవ్ అరవింద దగ్గరికి వస్తాడు.
మిత్ర కూడా డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది ఓపెన్ అవ్వకపోవడంతో అప్పుడు లక్ష్మి పోనీ డోర్ కొట్టండి, బయట ఎవరైనా ఉంటే ఓపెన్ చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర బయట ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయండి, డోర్ రావడం లేదు అని చెప్పి మిత్ర అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్ వెళ్తూ ఉంటే మీరు ఆగండి, ఇదంతా మన లక్కీ జున్నులు కలిసి చేసిన పని, వాళ్ళ అమ్మ నాన్నల్ని కలపడం కోసం చిచ్చరు పిడుగులు ఇద్దరు ఈ ప్రయత్నం చేశారు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే జయదేవ్ కూడా నవ్వుతూ ఒక చోట నిలబడి జరిగేదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయండి, డోర్ రావడం లేదు అని చెప్పి మిత్ర అరుస్తూ ఉంటే మిత్ర అరుపును విని మనిష పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది. మిత్ర గట్టిగా నెట్టి చూడు వస్తుందేమో అని చెప్పి మనీష అంటూ ఉంటే లేదు మనీష డోర్ రావడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. లోపల నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. లక్ష్మి కూడా ఉంది అని అరవింద అనగానే మనీష ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి వీళ్ళిద్దరూ ఒకటి గదిలో ఉన్నారా అమ్మో అని చెప్పి ఇక డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా మనీష, ఒక్క గదిలో ఉంటే తప్పే ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఆ డోర్ ఎంతకి ఓపెన్ అవ్వకపోవడంతో లోపల కీస్ ఉంటాయి కదా మిత్ర, విండోలో నుంచి విసిరై నేను తీస్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. మిత్ర రూమ్లో కీస్ కోసం చూసి కీస్ ఎక్కడ లేవు అని చెప్పి అంటూ ఉంటాడు. నా దగ్గర ఉన్నాయి కదా కీస్ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక అలా లక్కీ తన దగ్గర కీస్ని భద్రంగా దాచుకోవడంతో మనీష డోర్ తీయడానికి ఎంతగానో తిప్పలు పడుతూ ఉంటుంది. ఆ డోర్ రాదు మనీష, కార్పెంటర్ని పిలిచి తీయించాల్సిందే, ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి కార్పెంటర్ రాడు కదా, రేపు ఉదయం కార్పెంటర్ని పిలిచాక అప్పుడు డోర్ ఓపెన్ చేద్దాంలే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అంటే రేపు ఉదయం వరకు వాళ్ళిద్దరు ఒక గదిలో ఉండాల్సిందేనా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఉంటే తప్పేంటి మనీష, వాళ్ళు ఎలాగో భార్యాభర్తలే కదా, ఏమవుతుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఏవండి రాత్రి అయిపోయింది, మనం వెళ్ళి పడుకుందాం పదండి, మనీష ఆ డోర్ తీయడం నీ వల్ల కాదులే కానీ నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక గుడ్ నైట్ చెప్పి అరవింద జయదేవ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మనీష ఆ డోర్ ఓపెన్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించి ఏమి చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్కీ జున్ను తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. మొత్తానికి మనం అనుకున్నట్టుగా అమ్మ నాన్నల్ని ఒక రూమ్లో లాక్ చేసాం, ఇక రేపటి వరకు అమ్మ నాన్నలు కలిసిపోతే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అమ్మ పాపం నాన్న కోసం చాలా రోజులు ఏడ్చిందని చెప్పి జున్ను అంటూ ఉంటే నాన్న కూడా అమ్మ కోసం చాలాసార్లు ఏడ్చాడు, ఇద్దరు మంచి వాళ్ళే కానీ మధ్యలో మనీష ఆంటీ వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తుంది అని చెప్పి లక్కీ జున్ను అనుకుంటారు. ఇక అరవింద జయదేవ్ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి ఆ దేవుడు లక్ష్మీ మిత్ర మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం కల్పించాడని చెప్పి అంటూ ఉంటే ఈ అవకాశం కల్పించింది దేవుడు కాదండి మన లక్కీ జున్ను అని చెప్పి అరవింద అంటుంది. అదే అరవింద లవకుశుడు ఇద్దరూ కలిసి అమ్మ నాన్నల్ని ఒకటి చేయడానికి చూస్తున్నారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మీ మిత్రతో నన్ను క్షమించండి, అనుకోకుండా నేను మీ గదిలోకి వచ్చాను, నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టను, మీరు నాకు ఒక దుప్పటిచ్చారంటే నేను ఒక మూలకి పడుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు మిత్ర అవును నువ్వు నన్ను ఏ ఇబ్బంది పెట్టవు, నన్ను కాదని నాకు విడాకులు ఇచ్చి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటావు, అయినా నన్ను ఏ ఇబ్బంది పెట్టవు, ప్రవీణ్ మిట్టలకి ఆస్తి అంతా కూడా రాసిచ్చేస్తావు, అయినా నన్ను ఏ ఇబ్బంది పెట్టవు, నా కళ్ళ ముందే నా ఇంట్లోనే మారు వేషంలో తిరుగుతావు, అయినా కూడా నన్ను ఏ ఇబ్బంది పెట్టవు, అంతే కదా అని చెప్పి అసలు నా గురించి నువ్వు ఏమాత్రం పట్టించుకోవో అని చెప్పి మిత్ర మాట్లాడుతూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం మిత్ర మనసులో తనకి ఇంకా స్థానం ఉందని చెప్పి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. నన్ను వదిలేసి సంవత్సరాలు దూరంగా ఉంటావు, అయినా సరే నన్ను ఏ ఇబ్బంది పెట్టడం లేదు, అంతే కదా అని చెప్పి మిత్ర లక్ష్మితో అంటూ ఇది నా ఇల్లు, నేను నందన్ కుటుంబం కోడల్ని అని అంటావు కదా, మరి అటువంటప్పుడు ఈ గదిలో కూడా నీకు స్థానం ఉందనుకొని నువ్వు బెడ్ మీద పడుకో, నేను నిన్ను కింద పడుకోబెట్టేంత శాడిస్ట్నైతే కాదు అని చెప్పి మిత్ర లక్ష్మిని బెడ్ మీద పడుకోమని చెబుతాడు. మీ మనసులో నాకు ఇంకా స్థానం ఉందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి అని చెప్పి లక్ష్మి పొంగిపోతూ ఉంటుంది. పక్క ఇది లక్ష్మి ప్లాన్ ప్రకారమే చేసిందంటీ అని చెప్పి మనీష లక్ష్మి ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, కావాలని అన్నీ తనకు అనుకూలంగా జరిగేటట్టుగా చేస్తుంది, మిత్రకు దగ్గర అవ్వాలని చూస్తుంది అని చెప్పి మనీష దేవి అనితో అంటూ ఉంటుంది.
ఇక ఆ రోజు రాత్రంతా కూడా లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా ఒకే గదిలో ఒకే బెడ్ మీద పడుకుని ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.